మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ 5 పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు, దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. హిందూ సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. వ్యాస మహర్షి రచించిన ఈ 18 పురాణాలలో ప్రతి ఒక్కటి మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన మార్గదర్శకాలను సూచిస్తుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది మరియు మహాపురాణంగా పిలువబడేది గరుడ పురాణం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి ఉపదేశించిన ఈ పురాణంలో మానవ జన్మ, మరణం, మరణానంతర జీవితం, పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు వంటి ఎన్నో గూఢమైన మరియు నిగూఢమైన విషయాలను చాలా విపులంగా వివరించారు. చాలామందికి గరుడ పురాణం అనగానే కేవలం ఎవరైనా మరణించినప్పుడు వారి ఆత్మకు శాంతి చేకూరడం కోసం ఇంట్లో చదివించే ఒక గ్రంథం అనే అపోహ మాత్రమే ఉంటుంది. కానీ గరుడ పురాణం కేవలం మరణం గురించి మాత్రమే కాదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలా జీవించాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు, ఎలాంటి వారితో సహవాసం చెయ్యాలి, ఎవరికి దూరంగా ఉండాలి అని ఎన్నో జీవన సత్యాలను కూడా తెలియచేస్తుంది. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు మరియు 19,000 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో మన దైనందిన జీవితంలో మనం తెలియక చేసే ఎన్నో పొరపాట్ల గురించి మరియు వాటి వల్ల మనం అనుభవించే కష్టాల గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. ముఖ్యంగా మానవులు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్నంగా చేయకూడదని గరుడ పురాణం చాలా కఠినంగా హెచ్చరిస్తోంది. మానవులకు, జంతువులకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం సిగ్గు, మానం. మనిషి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి వస్త్రాలను ధరిస్తాడు. వస్త్రధారణ అనేది కేవలం శీతోష్ణ స్థితుల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, నాగరికతకు మరియు ఆత్మ గౌరవానికి ప్రతీక. బట్టలు లేకుండా నగ్నంగా కొన్ని పనులు చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని, లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా దూరమవుతుందని మరియు జీవితాంతం తీరని దుఃఖాన్ని, దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుందని గరుడ పురాణం స్పష్టం చేస్తోంది. మరి ఆ నగ్నంగా చేయకూడని 5 పనులేమిటి? అలాగే గరుడ పురాణం ప్రకారం మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో స్నేహంగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే, మొదటిగా నగ్నంగా ఎప్పుడూ చేయకూడని పని స్నానం చేయడం. మనుషులు బట్టలు లేకుండా పూర్తి నగ్నంగా ఎప్పుడూ స్నానం చేయకూడదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నీటికి అధిపతి వరుణదేవుడు మరియు జలదేవతలు. మనం స్నానం చేసే నీటిలో గంగా, యమున, గోదావరి తదితర పవిత్ర నదుల ఆవాహన ఉంటుందని హిందూ ధర్మం చెబుతోంది. అలాంటి పవిత్రమైన నీటిని మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తాం. బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేయడం వలన ఆ జలదేవతలను ఘోరంగా అవమానపరిచినట్లవుతుందని గరుడ పురాణం చెబుతోంది. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు నదిలో నగ్నంగా స్నానం చేస్తుంటే వారి వస్త్రాలను అపహరించి నగ్నంగా స్నానం చేయడం ఎంత పెద్ద పాపమో వారికి జ్ఞానోదయం కలిగించిన ఘట్టం భాగవతంలో కూడా మనం చదువుకుంటాం. బాత్రూంలో ఎవరు చూడటం లేదు కదా అని ఒంటి మీద నూలు పోగు లేకుండా స్నానం చేయడం అత్యంత దోషకరం. నగ్నంగా స్నానం చేస్తే శరీరంలో కామ కోరికలు విపరీతంగా పెరుగుతాయి అని, ఇది మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కదారి పట్టిస్తుందని, అనేక అనర్థాలకు దారి తీస్తుందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే నగ్నంగా స్నానం చేయడం వలన దరిద్రం పట్టుకుంటుంది, ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. మగవారు కనీసం ఒక టవల్ అయినా లేదా లోదుస్తులైనా ధరించి స్నానం చేయాలి. ఆడవారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పటికీ, అది రహస్య ప్రదేశం అయినప్పటికీ ఏదో ఒక వస్త్రం శరీరానికి అతుక్కొని ఉండేలా చూసుకోవాలి. ఇది కేవలం పాతకాలపు పద్ధతి కాదు, దీని వెనుక ఎంతో మానసిక మరియు ఆధ్యాత్మిక సైన్స్ దాగి ఉంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ ఈ నియమాన్ని ఉల్లంఘించకూడదు. రెండవదిగా, నగ్నంగా చేయకూడని అత్యంత ముఖ్యమైన పని నిద్రపోవడం. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రించకూడదు అని గరుడ పురాణం ఖచ్చితంగా చెబుతోంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ రాత్రిపూట శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు.
వాతావరణం వేడిగా ఉందని లేదా అలా పడుకుంటే శరీరానికి స్వేచ్ఛగా ఉంటుందని నెపంతో ఇలా నగ్నంగా పడుకోవడం అలవాటుగా చేసుకున్నారు. కానీ హిందూ పురాణాల ప్రకారం ఇలా దుస్తులు లేకుండా నిద్రిస్తే ఎన్నో రకాలైన భయంకరమైన దరిద్రాలు, కష్టాలు చుట్టుముడతాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం పితృదేవతలు. మనం నిద్రించే సమయంలో, ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో మన పూర్వీకులు అంటే చనిపోయిన మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు మనల్ని చూడటానికి వస్తారని గరుడ పురాణం చెబుతోంది. తమ వంశావళి ఎలా ఉందో, తమ పిల్లలు ఎలా జీవిస్తున్నారో చూసి వారిని ఆశీర్వదించడానికి పితృదేవతలు అదృశ్య రూపంలో వస్తుంటారు. అలాంటి పవిత్రమైన సమయంలో మన ఒంటి మీద కనీస దుస్తులు లేకుండా నగ్నంగా దిగంబరంగా పడుకోవడం చూసి వారు తీవ్ర మనస్తాపానికి గురవుతారు. మన స్థితిని చూసి వారు ఎంతో అవమానంగా భావించి మనకు ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వకుండానే దుఃఖంతో వెనుదిరిగి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వారు కోపగించుకుని శపించే అవకాశం కూడా లేకపోలేదు. పితృదేవతల శాపం లేదా పితృదోషం తగిలితే మనిషి జీవితంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా ప్రయోజనం ఉండదు. పితృశాపం వలన కుటుంబంలో అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, సంతానలేమి, వృత్తి వ్యాపారాలలో పతనం వంటి అనేక రకాల కష్టాలు దాడి చేస్తాయి. జీవితం మొత్తం సర్వనాశనమైపోతుంది. కనుక రాత్రిపూట ఎంత ఉక్కపోతగా ఉన్నా లేదా ఎంత ఏకాంతంగా ఉన్నా సరే నగ్నంగా ఎప్పుడూ పడుకోకూడదు. నిద్రపోయేటప్పుడు సౌకర్యవంతమైన, వదులుగా ఉండే కనీస వస్త్రాలనైనా ధరించి మాత్రమే నిద్రకు ఉపక్రమించాలి. ఈ చిన్న పొరపాటు మీ జీవితంలో పెద్ద దరిద్రానికి కారణం కాకూడదంటే ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం శ్రేయస్కరం. మూడవదిగా, పూజ లేదా దైవారాధన ఎప్పుడూ నగ్నంగా లేదా అర్ధనగ్నంగా చేయకూడదు. దేవుని గదిలో అడుగుపెట్టేటప్పుడు మనసు ఎంత పవిత్రంగా ఉండాలో మన దేహం మరియు వస్త్రధారణ కూడా అంతే పవిత్రంగా మరియు హుండాగా ఉండాలి. చాలామంది మగవారు స్నానం చేసిన వెంటనే తడి వస్త్రాలతోనూ లేదా కేవలం ఒక చిన్న టవల్ మాత్రమే చుట్టుకును పైభాగంలో ఎటువంటి వస్త్రం లేకుండా అర్ధనగ్నంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు అని గరుడ పురాణం వివరిస్తోంది. మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే దేవుని ముందు నిలబడి ఆరాధించేటప్పుడు పూర్తిగా వస్త్రాలు ధరించి ఉండాలి. అర్ధనగ్నంగా లేదా నగ్నంగా దేవుడికి దీపారాధన చేయడం, పూజ చేయడం లేదా నమస్కరించడం లాంటివి చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితమూ దక్కకపోగా భయంకరమైన దరిద్రం పట్టుకుంటుంది. దైవ సన్నిధిలో దిగంబరత్వం అనేది దేవుణ్ణి అవమానించడం క్రిందికే వస్తుంది. ఎప్పుడైనా సరే మగవారు పైపంచ మరియు ధోవతి లాంటివి పూర్తిగా ధరించి లేదా కనీసం సాధారణ దుస్తులైనా పూర్తిగా ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి. మంచి వస్త్రాలు అంటే కేవలం ఖరీదైన పట్టు వస్త్రాలు లేదా ప్రతిరోజు కొత్త బట్టలు కొనుక్కుని వేసుకోవాలని శాస్త్రం చెప్పడం లేదు. మీ దగ్గర ఉన్న బట్టలలో శుభ్రంగా ఉతికినవి, ఎటువంటి అంటుదోషాలు లేనివి ధరించి భక్తి శ్రద్ధలతో మంచి మనస్సుతో పూజ చేయాలని దీని అర్థం. పూజ సమయంలో మీ శరీర భద్రతతో పాటు దేవుని మందిరాన్ని కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. వస్త్రధారణ ఎంత ముఖ్యమో మనసును నిర్మలంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎటువంటి చెడు ఆలోచనలు, కామక్రోధాలు మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. నగ్నంగా, అర్ధనగ్నంగా దేవుని ముందు నిలబడటం వల్ల దేవతల ఆగ్రహానికి, శాపానికి గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. నాలుగవదిగా, మనం చేసే నిత్య కృత్యాలలో అన్నం తినడం లేదా ఆహారం భుజించడం, నీరు త్రాగడం లాంటి పనులు ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. హిందూ ధర్మంలో అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెబుతారు. మనకు ప్రాణదానం చేసే అన్నం సాక్షాత్తు ఆ అన్నపూర్ణదేవి స్వరూపం. ఆహారం భుజించేటప్పుడు వస్త్రాలు లేకుండా నగ్నంగా కూర్చుని తినడం అనేది అన్నపూర్ణాదేవిని ఘోరంగా అవమానించడమే అవుతుంది. కొంతమంది స్నానం చేసిన వెంటనే బట్టలు ధరించకుండానే హడావిడిగా ఏదో ఒకటి తింటూ ఉంటారు లేదా నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఇలా బట్టలు లేకుండా ఆహారం స్వీకరించడం వల్ల ఆ ఆహారం శరీరానికి వంటపడదు. అంతేకాకుండా రాక్షస శక్తులు, ప్రతికూల శక్తులు, నెగటివ్ ఎనర్జీస్ ఆ ఆహారాన్ని ఆవహిస్తాయని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. నగ్నంగా భోజనం చేసే ఇంట్లో ఎప్పుడూ కరువు కాటకాలు తాండవిస్తాయి. ధనధాన్యాలకు లోటు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా, శుభ్రమైన వస్త్రాలు ధరించి కింద కూర్చుని దేవుడికి నమస్కరించుకుని భుజించాలి.
ఆహారాన్ని గౌరవించడం నేర్చుకుంటేనే ఆ ఇంట సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. బట్టలు లేకుండా నీరు త్రాగడం కూడా జలదేవతను మరియు అన్నపూర్ణాదేవిని ఏకకాలంలో అవమానించినట్లే. అందువల్ల ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్నంగా లేదా అర్ధనగ్నంగా భోజనం చేయడానికి ఉపక్రమించకూడదు. 5వదిగా, ఇంట్లో లేదా గదులలో ఒంటరిగా ఉన్నామని నగ్నంగా సంచరించడం లేదా తిరగడం ఎప్పుడూ చేయకూడదు. ఆధునిక కాలంలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంట్లో బట్టలు లేకుండా తిరిగే అలవాటు కొందరికి ఉంటుంది. మన ఇంటిని కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన ఒక కట్టడంగా మాత్రమే హిందూ ధర్మం చూడదు. ప్రతి ఇంట్లో వాస్తు పురుషుడు నివసిస్తాడు. అలాగే గృహలక్ష్మి ఉంటుంది. అష్టదిక్పాలకులు 8 దిక్కుల నుండి ఆ గృహాన్ని రక్షిస్తూ ఉంటారు. తలుపులు మూసి ఉన్నా, కిటికీలు మూసి ఉన్నా భగవంతుని దృష్టి నుండి మనం తప్పించుకోలేము. అలాంటి పవిత్రమైన గృహంలో నగ్నంగా ఇష్టమొచ్చినట్లు తిరగడం వలన వాస్తు పురుషుడు ఆగ్రహిస్తాడు. దేవతలు ఆ ఇంటి నుండి వెళ్ళిపోతారు. వారి స్థానంలో దరిద్ర దేవత, దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. దీనివలన ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. మీరు ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో వృధాగా ఖర్చయిపోతుంది. అలాగే బట్టలు లేకుండా అద్దం ముందు నిలబడి అలంకరించుకోవడం, నూనె రాసుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదు. వస్త్రం అనేది మనిషికి రక్షణ కవచం లాంటిది. అది లేకుండా ఇంట్లో సంచరించడం ద్వారా మన చుట్టూ ఉన్న ఆరా, రక్షణ వలయం దెబ్బతింటుంది మరియు ప్రతికూల శక్తులు సులభంగా మనల్ని ఆవహిస్తాయి. కాబట్టి గదిలో ఎవరూ లేరు కదా అని నగ్నంగా తిరిగే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదని, నగ్నంగా మనల్ని మనం అద్దంలో చూసుకోకూడదు అని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. ఈ 5 పనులు నగ్నంగా చెయ్యకూడదని చెప్పడంతో పాటుగా గరుడ పురాణంలో మనం సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరి పట్ల కఠినంగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే ఎన్నో జీవన సూత్రాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా పని విషయంలో అజాగ్రత్తగా, బద్ధకంగా ఉండేవారితో ఎప్పుడూ కఠినంగానే వ్యవహరించాలని గరుడ పురాణం సూచిస్తోంది. సోమరితనం అనేది మనిషి జీవితానికి అత్యంత ప్రమాదకరమైన జబ్బు. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో, సమయపాలనతో చెయ్యాలని మన శాస్త్రాలు బోధిస్తున్నాయి. ప్రతి పనిని రేపు చూసుకుందాంలే అని వాయిదా వేస్తూ, కాలయాపన చేస్తూ, బాధ్యతారహితంగా వ్యవహరించే వ్యక్తుల పట్ల ఎప్పుడూ ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి సోమరిపోతులను ఉపేక్షిస్తే వారు బాగుపడకపోగా వారి బద్ధకం వారి చుట్టూ ఉన్న వారికి కూడా సోకుతుంది. పని పట్ల శ్రద్ధ లేని వారికి ఎంత సహాయం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి అలాంటి అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా వ్యవహరించి వారిని దారిలో పెట్టడం లేదా వారికి దూరంగా ఉండడం చాలా అవసరమని గరుడ పురాణం చెబుతోంది. ఇక అకారణంగా కోపం ప్రదర్శించే వారి పట్ల కూడా అత్యంత కఠినంగా వ్యవహరించాలని గరుడ పురాణం చెబుతోంది. సమాజంలో కొంతమందికి ఎప్పుడూ కోపమే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి కోపం వెనుక సరైన కారణం ఏదీ ఉండదు. కేవలం తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి లేదా ఇతరులను అణగదొక్కడానికి వారు ఈ కోపాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు. అలాంటి వారి పట్ల ఎప్పుడూ భయపడి వంగిపోకూడదు. గరుడ పురాణం ప్రకారం అకారణ కోపం చూపే వారితో ఎటువంటి భయం లేకుండా చాలా కఠినంగా వ్యవహరించడంలో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ మీరు అలాంటి వారికి భయపడి మౌనంగా ఉంటే వారు మిమ్మల్ని బలహీనులుగా జమకడతారు. మీ మంచితనాన్ని, మీ సహనాన్ని వారు మీ చేతకానితనంగా భావించి మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైనా అకారణంగా మీపై కోప్పడితే ముందుగా వారిని శాంతపరిచి సరిదిద్దడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నం విఫలమై వారు తమ అహంకారాన్ని వీడకపోతే మాత్రం ఖచ్చితంగా వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అందరితో ఒకే స్వభావంతో ఎప్పుడూ మెతకగా ఉండకూడదు. మీ జీవితం నిజాయితీగా ఉన్నప్పుడు, మీ ఉద్దేశం సరైనదైనప్పుడు, ఏ తప్పు చేయనప్పుడు అనవసరమైన అహంకారానికి, కోపానికి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ధైర్యంగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురవుతాయని గరుడ పురాణం సారాంశం. అలాగే ఇతరుల పట్ల కనీస గౌరవం చూపని వారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. మనిషి సంఘజీవి. సమాజంలో ఉన్నప్పుడు సాటి మనుషులను గౌరవంగా చూడటం అనేది కనీస ధర్మం. ఎవరినీ వారి కులం, ధనం, స్థాయి, రూపం ఆధారంగా చిన్న చూపు చూడకూడదు.
తోటి వారిని అవమానించడం, వారి మనసు నొప్పించేలా మాట్లాడటం మహాపాపమని అన్ని గ్రంథాలలో చెప్పబడింది. ఈ నియమాన్ని పాటించకుండా ఎదుటి వ్యక్తులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మన మానసిక శాంతికి అంత మంచిది. వారి సాంగత్యం వల్ల మన బుద్ధి కూడా మలినమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మంచివారితో, మనల్ని గౌరవించే వారితో సత్సంబంధాలు పెంచుకోవాలి. గురువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఎప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం ఉద్బోధిస్తోంది. మనం ఎవరితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా మన పొరుగు వారితో మనం ఎంత స్నేహపూర్వకంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, మన శ్రేయస్సు కోరుకునే ప్రియమైన వారు ఉండటం వల్ల మనకొక మానసిక బలం చేకూరుతుంది. మనకు కష్ట సమయాలు ఎదురైనప్పుడు ముందుగా స్పందించేది మన పొరుగువారే. వారి ధైర్యం, ప్రేమ, సహాయ సహకారాలు మన జీవితానికి ఎంతో బలాన్నిస్తాయి. కాబట్టి స్నేహితులు, సహోద్యోగులు మరియు ముఖ్యంగా పొరుగు వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని పక్కన పెట్టి మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఇక అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి అని గరుడ పురాణం పదే పదే నొక్కి చెబుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. భూమి మీద మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే. మనకు జన్మనిచ్చి తమ రక్త మాంసాలను ధారపోసి ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా, శ్రద్ధగా కంటికి రెప్పలా చూసుకోవడం ప్రతి ఒక్క బిడ్డ కనీస కర్తవ్యం మరియు బాధ్యత. ఇది గరుడ పురాణంలో అత్యంత స్పష్టంగా చెప్పబడింది. అలా కాకుండా ఆధునిక కాలంలో కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. వారిని వేధిస్తూ, వారితో నిరంతరం గొడవ పడుతూ, వారిని అగౌరవపరిచే పిల్లలు భవిష్యత్తులో ఎంతో క్లిష్ట పరిస్థితులను, తీరని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కంట కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఏ జన్మకైనా వదలదు. వారు నోరారా శపించకపోయినా వారి మనసు పడే బాధ పిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించని, వారి బాగోగులు పట్టించుకోని పిల్లలు ఈ సమాజంలో ఏమాత్రం గౌరవానికి అర్హులు కారు. వృద్ధాశ్రమాలలో తల్లిదండ్రులను వదిలేసే సంస్కృతి హిందూ ధర్మానికి పూర్తిగా విరుద్ధం. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను స్వచ్ఛమైన ప్రేమతో చూసుకోవాలని, వారి ఆశీస్సులు పొందిన వారికి ఈ లోకంలో ఎలాంటి లోటు ఉండదని గరుడ పురాణం వివరిస్తోంది. గరుడ పురాణంలోని ఈ సూత్రాలను, నియమాలను పాటిస్తూ చేయకూడని పనులను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచే వారికి జీవితాంతం సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు మరియు లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది అని శాస్త్రాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.